ఫ్రెండ్స్, నెక్స్ట్ ఒక లెక్క చూద్దాం. ఒక వ్యక్తి కొంతమందిని 40 రోజులకు నియమించుకున్నాడు. మరో 10 మంది అధికంగా రావటం వల్ల ఆ పని అనుకున్న రోజుల కంటే 8 రోజులు ముందుగా పూర్తయింది. అయితే ఆ వ్యక్తి ప్రాథమికంగా నియమించుకున్న పనివారు ఎంతమంది? A man hired some people for 40 days. Due to the addition of 10 more people, the work was completed 8 days earlier than the planned days. But how many workers does the person basically hire? ఇక్కడ ఒక వ్యక్తి 40 మందిని ఒక పని కోసం నియమించుకున్నాడు. కాకపోతే ఇంకో 10 మందిని అధికంగా నియమించుకోవడం వల్ల పని అనేది 8 రోజులు ముందుగా అయింది. మరి ప్రాథమికంగా అంటే ఫస్ట్ అతను ఎంతమంది నియమించుకున్నాడు అది మనం కనుక్కోవాలి. మనకు ఒక ఫార్ములా తెలుసు, షార్ట్ కట్ ఫార్ములా. అది MDH/LWR. ఈ ఫార్ములాలో మనకి ఏ వాల్యూస్ ఇస్తే దాని ప్రకారం మనం చేద్దాం. ఫస్ట్ మనకి ఇచ్చింది కొంతమంది వ్యక్తులు కాబట్టి తెలియదు కాబట్టి ఎక్స్ అనుకున్నాం. ఎక్స్ మంది వ్యక్తులు 40 రోజులలో పూర్తి చేస్తారు. మరి తర్వాత 10 మందిని అధికంగా రావడం వల్ల అంటే x+10 అవుతుంది. x+10 మంది 8 రోజులు ముందుగా పూర్తి చేసింది కాబట్టి 30 డేస్లో కంప్లీట్ అయింది వర్క్. ఇప్పుడు మనకి ఇచ్చిన పారామీటర్స్ రాసాం. మనకి ఇక్కడ ఇచ్చింది మెన్స్ డేస్. మనకు మెన్స్ డేస్ MD పక్కన అంటే హెచ్చింపులో ఉన్నాయి మల్టిప్లికేషన్. కాబట్టి ఈ రెండు మల్టిప్లికేషన్ చేయాలి. ఫస్ట్ 40 × x 40x. 40x is equal to 32 × x + 10. ఇప్పుడు మనకు 40x is equal to 32x + 320 వస్తుంది. ఈ 32x లేకపోతే 8x వస్తుంది. 8x is equal to 320 వస్తుంది. తర్వాత మనం ఏం చేయాలంటే ఈ 8 అవతల పోతే మనకు బై అవుతుంది. అప్పుడు x is equal to 320/8. మనం 8 కోట్లు కొడితే 8 4 32 0 అంటే 40. అంటే x ఎంత వచ్చింది? మనకు 40 వచ్చింది. అంటే ప్రాథమికంగా అతను నియమించుకున్న వ్యక్తులు 40. కాబట్టి మనం ఈ ఫార్ములాను గుర్తుపెట్టుకున్నట్లయితే మనకి ఏ వాల్యూస్ ఇస్తారు వీటిల్లో ఆ వాల్యూస్ని దీంట్లో మనం అప్లై చేసినట్లయితే మనకు కావాల్సిన ఆన్సర్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఇంకొక లెక్క చూద్దాం. ఒక వ్యక్తి కొంతమంది పనివారిని 60 రోజులకు నియమించుకున్నాడు. వారిలో 15 మంది అధికంగా రావటం వల్ల ఆ పని అనుకున్న రోజుల కంటే 10 రోజులు ముందుగా పూర్తయింది. అయితే ఆ వ్యక్తి ముందుగా నియమించుకున్న పనివారు ఎంతమంది? సేమ్ అంతకుముందు ప్రాబ్లం అంటే మరొకసారి చూద్దాం. ఫస్ట్ నియమించుకున్న వాళ్ళు ఎక్స్ తెలియదు కాబట్టి వాళ్ళు చేసే పని రోజులు 60 రోజులలో కంప్లీట్ చేస్తారు. మరి తర్వాత 15 మంది అధికంగా రావటం వల్ల x+15 వీళ్ళు 10 రోజులు ముందుగా చేస్తారు. అంటే 50 రోజులలో వర్క్ కంప్లీట్ చేస్తారు. మనకు ఫార్ములా MDH/LWR కదా. LWR మనకు ఇచ్చిన మెన్స్ డేస్ అంటే MD ఇవే ఉన్నాయి కాబట్టి హెచ్చింపు చేస్తాం. ఈ రెండు హెచ్చింపు చేస్తే 60x is equal to 50 × x+15. ఇప్పుడు 60x ఇది 60x is equal to 50x 750 ఈ 50x అవతల పోతే మైనస్ అవుతుంది, 10x అవుతుంది. 10x is equal to 750. ఈ 0 క్యాన్సిల్ అవుతుంది. x is equal to 75. అంటే అతను ఫస్ట్ నియమించుకున్న వ్యక్తులు వచ్చేసి టోటల్గా 75 మంది. 75 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ లెక్క కూడా చూద్దాం. డాక్టర్ 120 మంది పనివారిని 15 కిలోమీటర్ల రోడ్డు వేయడానికి రోజుకి 8 గంటల చొప్పున పని చేయడానికి 30 రోజులు నియమించుకున్నాడు. కానీ 20 రోజులు గడిచిన తర్వాత అతడు గమనించినట్లయితే 8 కిలోమీటర్ల రోడ్డు మాత్రమే పూర్తయింది. అయితే ఆ పని అనుకున్న రోజుల్లో అవ్వాలి అంటే రోజుకు 10.5 గంటల చొప్పున పనిచేస్తే ఎంతమంది వ్యక్తులు అధికంగా చేర్చుకోవాలి? మరి ప్రాబ్లం చేద్దాం. ఫస్ట్ మనకు 120 మంది పనివారిని 120 పనివారిని 15 కిలోమీటర్ల రోడ్డు వేయడానికి నియమించుకున్నాడు.
రోజుకు పనిచేసేది 8 అవర్స్, 8 గంటలు పనిచేస్తారు. అట్లా మొత్తం 30 రోజులు పనిచేస్తారు వాళ్ళు. ఇది మనకు ఫస్ట్ ఇచ్చిన స్టేట్మెంట్. 120 మంది కదా తీసుకున్నది. 120 మందిని యాక్చువల్గా అతను 120 మందిని తీసుకున్నాడు ఇది వర్క్ కంప్లీట్ చేయడానికి. ఈ 120 మందిని 15 కిలోమీటర్లు వర్క్ చేయడానికి రోజుకి 8 గంటలు వంతున 30 రోజులకు తీసుకున్నాడు. కాకపోతే అనుకున్న విధంగా పని అనేది జరగలేదు. అట్లా ఏం జరిగిందంటే 20 రోజులు గడిచిన తర్వాత అతడు గమనించినట్లయితే 8 కిలోమీటర్లు మాత్రమే వేసిండ్రు. అంటే 8 కిలోమీటర్స్ మాత్రమే వాళ్ళు కంప్లీట్ చేసిండ్రు. ఎన్ని రోజులకు? 20 రోజులకు. 20 రోజులకు 8 కిలోమీటర్లు. వాళ్ళు పనిచేసింది మాత్రం 6 అవర్స్ వంతున్నాయి. అట్లా పనిచేసిన వ్యక్తులు 120 మంది పనిచేసిండ్రు. ఇది వాళ్ళు చేసింది. అనుకున్నది ఈ విధంగా అనుకున్నాడు, కాకపోతే వాళ్ళు ఈ విధంగా పనిచేసిండ్రు. మరి అతను ఏమనుకుంటున్నాడంటే ఇప్పుడు 30 డేస్ యాక్చువల్గా కంప్లీట్ చేయాలనుకున్నాడు. ఇప్పటికే 20 రోజులు అయిపోయినాయి, ఇంకా 10 డేస్లోనే వర్క్ కంప్లీట్ చేయాలి. 10 డేస్లో వర్క్ అనేది కంప్లీట్ కావాలనుకుంటున్నాడు. అందుకోసం అతను వ్యక్తుల్ని కొంతమంది అడిషనల్గా నియమించాలనుకుంటున్నాడు. అంటే 120కి ఇంకా కొంతమందిని ఎక్స్ట్రా చేర్చాలనుకుంటున్నాడు. అంటే 120కి ప్లస్ ఎక్స్ కొంతమంది చేర్చాలనుకుంటున్నాడు. ఇంకా మిగిలిన వర్క్ ఎంత? ఆల్రెడీ 8 కిలోమీటర్స్ అయిపోయినాయి. ఇంకా మిగిలింది మనకు 7 కిలోమీటర్స్. 7 కిలోమీటర్స్ చేయాలి. పని కూడా 8 అవర్స్ కాకుండా 10.5 అవర్స్ చేయాలని చెప్పిండు. అంటే డైలీ ఇది 10.5 అవర్ డైలీ. ఇక్కడ చూసినట్లయితే మనకి ఇది వ్యక్తులు M1, ఇది డేస్ D1, ఇది అవర్స్ H1, ఇది మనకేంటిది నంబర్ ఆఫ్ డేస్, ఇది D1. ఇది మనకు కిలోమీటర్స్ కాబట్టి లెంత్ ఇది L1. మరి మనకు ఇది వాళ్ళు చేసే కెపాసిటీ. అనుకున్నది ఇది, కానీ వాళ్ళ కెపాసిటీ ఇది. అంటే 120 మంది 8 కిలోమీటర్లను 8 అవర్స్ వంతున 20 రోజులలో కంప్లీట్ చేస్తున్నారు ఈ లెంత్. మరి 120 ప్లస్ ఎక్స్ మంది 7 కిలోమీటర్లని 10.5 గంటల వంతున 10 రోజుల్లో పూర్తి చేయాలి. ఇట్లా చేస్తే మనకు ఎక్స్ అనేది వస్తుంది. దీన్ని మనము M1, M2, ఇది L2, ఇది H2, ఇది D2 అనుకోవాలి. ఇట్లా అనుకుంటే మనకు ఫార్ములా తెలుసు కదా, MDH/LWR. ఈ ఫార్ములా మనము అప్లై చేద్దాం. ఇప్పుడు మనం ఈ ఫార్ములాలో అప్లై చేసినట్లయితే మనకి ఇచ్చిన వాల్యూస్ ఏంటి? మెన్స్ M ఉంది, డేస్ ఉంది, అవర్స్ ఉంది, లెంత్ ఉంది. ఈ 4 ఇచ్చింది. ఈ 3 మల్టిప్లికేషన్ ఉండాలి. ఇది L అనేది బైలో ఉండాలి. ఫస్ట్ M1 MDH రాదు పైన, MDH ఇవి పైన ఉండాలి. అంటే 120 × 8 × 20 MDH బై లెంత్ అనేది మనకు డినామినేటర్ హారం ఉంది కాబట్టి లెంత్ 8 అనేది హారం వేస్తాం. ఈజ్ ఈక్వల్ నెక్స్ట్ ఇవ్వుతుంది మనకి M2 ఈ చేద్దాం. MDH 120 ప్లస్ ఎక్స్ ఇంటూ మనకు DH అంటే 10.5 × 10 అంటే అడికి 105 అవర్స్. 105 బై ఇక్కడ లెంత్ 7. ఇది వస్తుంది మనకు ఫార్ములా ప్రకారం. మనకు ఇట్లా చేస్తే M1 M2 M1 D1 H1 బై L1 M1 W1 R1 M2 D2 H2 బై L2 W2 R2 లాగా చేస్తే మనకి ఇట్లా వస్తుంది. ఇప్పుడు మనం కొట్టివేతలు చేద్దాం. 8కి 8 పోతుంది, 7తో 7 1 7 7 5 30 15. ఇప్పుడు మనకు ఇంకా మనము 15 ఎక్కడితో ఇది కూడా కొట్టవచ్చు. 15 120. ఇంకా మనకు 28 160. 160 ఈజ్ ఈక్వల్ 120 ప్లస్ ఎక్స్ వచ్చింది. ఈ 120 అవతలిపోతే మనకేమవుతుంది? X ఈజ్ ఈక్వల్ 40 అవుతుంది. X ఈజ్ ఈక్వల్ 40 అంటే మనం అడిషనల్గా మనము ఎంతమందిని చేర్చాలి? 40 మందిని అనేది అడిషనల్గా చేర్చినట్లయితే మనం ఆన్సర్ను ఈజీగా రాబట్టవచ్చు. ఈ విధంగా ఈ ఫార్ములాను ఉపయోగించినట్లయితే మనము
అనేక రకాల ప్రాబ్లమ్స్ ఈజీగా చేయవచ్చు. ఓకే ఫ్రెండ్స్.